నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. కనుక మాక్సిమం ఒక 1.5 year అబౌవ్ అయిందంటే ఈ 1.5 year లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య, అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో, ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిసంలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి, అదే విధంగా మకరానికి, ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వారు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు, రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 days లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే. 20 to 30 days లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే. మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ, లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా ఒక వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఇలాంటివి పర్మనెంట్ గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్కగా వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. ఇలా కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు. ఇట్లా
అదొక 1 మంత్ పీరియడ్. కానీ ఇదేమిటంటే మనకు 1 లాంగ్ ఇయర్, 1 పీరియడ్. ½ ఇయర్ లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్‌గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. రైట్. కనుక సరే మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి. తప్పకుండా అమ్మ. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఆల్రెడీ కూడా అర్ధాష్టమ శనిలోనే వీరు ఉండడం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఇక్కడ ఈ యొక్క గురుగ్రహము మీకు 11వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉన్నది. 11వ స్థానంలో మీకు గురువు ఉండడం చేత అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కర్కాటక రాశి వారు. మరి అంతా అనుకూలంగానే ఉంటుంది. ఒక శని భగవానుని వలనే కొన్ని ఇబ్బందులు ఉన్నవి. అవి హెల్త్ రిలేటెడా లేదా మనీ రిలేటెడా అనేటువంటిది ఒకసారి మీరు తెలుసుకోండి. మరి కర్కాటక రాశి వారికి సంబంధించి గురుగ్రహానికి ఏకాదశ స్థానంలో ఉండడం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి వీరికి వచ్చేసి ఆదాయం 14, వ్యయము 2గా కూడా గోచరిస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని చూడండి, గమనించుకోండి. అదేవిధంగా అంతా అనుకూలంగా గోచరిస్తూ ఉంది. తలచిన కార్యాలన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి, బంధుమిత్రుల కలయిక, అదేవిధంగా అన్నతమ్ములతో చక్కగా కూడా కూడి ఉండడము, సంఘమునందు మీ యొక్క గౌరవము అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి, సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి, నూతన వ్యాపారమందు అభివృద్ధి, ప్రతి వ్యాపారమందు మంచి లాభాలు, శుభవార్తలు వినేటువంటి పరిస్థితి, ఇంటి యందు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చక్కటి ఆదాయము, మంచి కాంట్రాక్ట్ బిజినెస్ దొరకడం కావచ్చును, వ్యాపారం అందు మంచి విజయాలు, అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసుకునేటువంటి వారికి అంత అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు, అదేవిధంగా ఉద్యోగం మంచి ర్యాంకుతో పాటుగా ఉద్యోగము అంటే జాబ్ ప్లేస్మెంట్స్ దొరకడం కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి దొరికేటువంటి పరిస్థితి. ప్రమోషన్స్ కూడా ఆగిపోయాయండి. గత 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల నుండి ప్రమోషన్ రావడం లేదు అనేటువంటి వారికి ఈ నెలలో, ఈ యొక్క 2024లో క్రోధినామ సంవత్సరం స్టార్టింగ్ అప్పుడు నుండి 2-3 నెలలలో తప్పకుండా కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. మీ యొక్క ఆనందముకి అయితే అవధులు లేవు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా కూడా నెరవేర్చుకునేటువంటి పరిస్థితి, ఇష్టమైనటువంటి వస్తువులు, బంగారము, అదేవిధంగా వాహనాలు, అదేవిధంగా స్థిరాస్తులు కొనుట, కుటుంబంతో కలిసి దేవతా పూజలు చేయుట, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. శక్తికి మించినటువంటి పనులు చేయడము, ఉన్నతంగా అద్భుతంగా కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి వాతావరణము. అసలు కర్కాటక రాశి అంటేనే, కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి అన్నా కూడా అంతా కూడా అబ్రాడ్. అంటే ఇది ఒక ఫ్లైట్ జర్నీ లాంటిది. ఫ్లైట్ జర్నీ చేస్తే ఎంత అద్భుతమైనటువంటి థ్రిల్ ఉంటుందో ఆ విధంగా వీరికి ప్రతి సెకండ్ థ్రిల్ కావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకు అంటే ఒక అద్భుతంగా, అంటే ఎప్పుడు గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన, అద్భుతంగా ఉండాలి అనే తగ్గకుండా, అట్లా అన్నట్టుగా. ఇక ప్రభుత్వ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నవి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి. శని భగవానుడు మీకు 8వ స్థానంలో ఉండడం చేత అష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. అవి ఏమిటి అంటే ఆర్థిక వ్యవహారంలో, అదేవిధంగా రాజకీయమందు ఎవరైనా, ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి కనుక ఈ యొక్క రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కాస్త మైనస్ వాతావరణంగా ఉంది. అదేవిధంగా ఆశించిన పదవులు కూడా దక్కకపోయేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. నమ్మి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా రాని పరిస్థితి. నూతన వ్యక్తులందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కాస్త మీ యొక్క పనులు చెడిపోయేటువంటి పరిస్థితి, కొన్ని చిల్లర తగాదాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా కోపాన్ని కాస్త తక్కువ చేసుకుంటే మంచిది. కోపం అధికంగా వచ్చేటువంటి పరిస్థితి, మానసిక చింతన, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎవరికి తక్కువ అంచనా చేయవద్దు. ఎప్పుడు కూడా చేయి పనులందు ఒత్తిడి అధికంగా ఉండేటువంటి పరిస్థితి, అయినా కూడా శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా ధనాన్ని ఖర్చు చేయకండి, చేసేటువంటి పరిస్థితి ఉంది. చేయి పనులు అస్తవ్యస్తముగా సాగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మొత్తం మీద ఏమిటి అంటే సెంటిమెంటెడ్ వస్తువులు ఏమైనా ఉన్నట్టుంటే, ఒక బంగారం కావచ్చును, లైక్ అదేవిధంగా కార్ కావచ్చును, 2 వీలర్ కావచ్చును, ఇవి కొన్ని వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సెంటిమెంట్ వస్తువులు అమ్మేటువంటి పరిస్థితి. దుబారా ఖర్చులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. ఎవరో మిమ్మల్ని వ్యాపారం అందు కానీ లేదా ఇంకేదైనా వ్యాపారం పేరిట కానీ మోసగించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. నమ్మిన వారి నుండే
మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు తప్పకుండా కూడా కర్కాటక రాశి వారు, నేను ప్రతి నెల ప్రిడిక్షన్స్‌లో చెప్తూనే ఉన్నాను. మనకు మహాన్యాసపూర్వక శని పాశుపతం చేసుకోండి అని చెప్పి, తప్పకుండా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు మహాన్యాసపూర్వక శని పాశుపతం 100% చేసుకోవాలి. బయట ఎక్కడ చేసుకున్నా కూడా వీరికి 20,30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కేవలం 2,500కే మన దగ్గర చేసేటువంటి పరిస్థితి ఉంది. అది 3 టైమ్స్, ఇంకా నెలలో 3 సార్లు హోమం చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక చేయించుకోండి. తప్పకుండా కూడా మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకు. అదే విధంగా శని స్తోత్రము కావచ్చును, శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము, ఇవన్నీ కూడా మీరు కంటిన్యూగా చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా కూడా ఒక 3 మంత్స్‌లో మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః. రైట్. చాలా చక్కగా మాకు తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ.